ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. గత సీజన్లో ఫైనల్స్ ఆడిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ సీజన్కు మే 25 ఆదివారం నాడు గుడ్ బై చెప్పేశాయి. గత ఫైనల్లో కోల్కతా హైదరాబాద్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. ఈ సీజన్లో కూడా రెండు జట్ల మధ్య జరిగిన ఇరు జట్ల చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా ఓటమి పాలైంది. ఈ విజయంలో క్రెడిట్ అంతా కూడా సహజంగానే హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి తుఫాన్ బ్యాట్స్మెన్లకు దక్కింది. దానికి వారు కూడా అర్హులు. కానీ ఓ యంగ్ బౌలర్ కూడా కీలక పాత్ర పోషించాడు. సీజన్ మధ్యలో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో కేవలం 2 బంతుల్లోనే కేకేఆర్ కథను మార్చేశాడు. ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ఏమాత్రం కలిసి రాలేదు. చాలా సందర్భాల్లో జట్టు ప్రదర్శన కూడా బాలేదు. కానీ కొంతమంది ఆటగాళ్ల గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. పరిస్థితి ఎంతటి స్థితికి చేరుకుందంటే సీజన్ మధ్యలో గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా చేరిన ఓ ఆటగాడు కూడా గాయపడ్డాడు. ఇలాంటి సమయంలో మెగా వేలంలో కూడా పాల్గొనని ఓ ఆటగాడిని కొనుగోలు చేయడానికి సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ అంగీకరించింది. ఆ ఆటగాడు స్పిన్నర్ హర్ష్ దుబే. కొన్ని వారాల క్రితం రంజీ ట్రోఫీలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును నెలకొల్పాడు. విదర్భ తరపున ఆడిన హర్ష్ దుబేను సన్ రైజర్స్ కేవలం 30 లక్షలకు మాత్రమే ప్రత్యామ్నాయ ఆటగాడిగా చేర్చుకుంది. హర్ష్ దుబే కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడి 3 మ్యాచ్ల్లోనూ తనదైన ముద్ర వేశాడు. యాదృచ్ఛికంగా అనేక వరుస పరాజయాల తర్వాత సన్ రైజర్స్ ఈ సీజన్లో తమ చివరి 3 మ్యాచ్లను గెలుచుకుంది. ముఖ్యంగా కోల్కతాపై హర్ష్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 279 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపుగా అసాధ్యమే. అయినప్పటికీ కూడా కోల్కతా తమ టాప్ ఆర్డర్ వికెట్లను ముందుగానే కోల్పోయింది. కానీ రింకు సింగ్, ఆండ్రే రసెల్ వంటి బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నంత వరకు కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించలేం. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్, ఆండ్రే రసెల్ క్రీజులో కుదురుకుని భారీ షాట్లు ఆడుతూ స్కోర్ను వేగంగా పెంచుతూ ఉన్నారు. ఈ సమయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష్ దుబేకు అందించారు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హర్ష్ తన అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్కు షాక్ ఇచ్చాడు. కానీ హర్ష్ దుబే ఈ ఇద్దరు తుఫాన్ బ్యాట్స్మెన్ల ఆటను తన మొదటి ఓవర్లోనే, అది కూడా వరుస బంతుల్లో ముగించేశాడు. 8వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ హర్ష్ మొదటి 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత రింకు సింగ్ 4వ బంతికి 6 కొట్టాడు. కానీ రింకు ఆట ఆ తర్వాతి బంతికే ముగిసిపోయింది. ఆ తర్వాత కొత్త బ్యాట్స్మెన్ రసెల్ వచ్చాడు. సన్ రైజర్స్ కు ప్రమాదం ఇంకా తొలగిపోలేదనుకునే సమయంలో మరో ఊహించని షాక్ ఇచ్చాడు. కానీ హర్ష్ ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. అతని మొదటి బంతికే రసెల్ ను ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ బంతి చాలా ఖచ్చితంగా ఉంది. రసెల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఎంపైర్ తన నిర్ణయం ఇవ్వకముందే అతను స్వయంగా పెవిలియన్ వైపు తిరిగాడు. ఈ 2 బంతులు కోల్కతా ఓటమిని నిర్ధారించాయి. ఆ తర్వాత హర్ష్ చివరకు మరో పేలుడు బ్యాట్స్మెన్ రమన్ దీప్ సింగ్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ విధంగా హర్ష్ కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన ఆధారంగా హర్ష్ యజమాని కావ్య మారన్ నమ్మకాన్ని గెలుచుకున్నాడన్నమాట. ఒక విధంగా తదుపరి సీజన్ కోసం అతన్ని నిలుపుదలని కూడా నిర్ధారించుకున్నాడు. హర్ష్ క్రికెటర్గా మారిన కథ కూడా ఆసక్తికరంగా ఉంది. అతను తప్పుడు మార్గంలో వెళ్లడం వల్లే క్రికెటర్ అయ్యాడు. తప్పుడు మార్గం అంటే తప్పుడు సావాసాలు, దారి తప్పడం కాదండోయ్. ఓసారి అతని తండ్రి స్కూల్ బుక్స్ కొనమని షాప్కి పంపాడు. కానీ అతను దారి తప్పి ఒక స్పోర్ట్స్ గూడ్స్ దుకాణంలో చేరాడు. ఇక్కడ అతను ఒక బంతి, బ్యాట్ కొని క్రమంగా క్రికెట్ ఆటలో నిమగ్నమయ్యాడు. పొరపాటున క్రికెటర్గా మారిన ఈ ఆటగాడు గత రంజీ సీజన్లో 10 మ్యాచ్ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. ఇది ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డుగా నిలిచింది.